పేరేంది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఒక వార్త, ఆయన కూడా సేమ్ జవాన్లకు సంబంధించినటువంటి వార్త వచ్చింది కాబట్టి ఆయన ఒక మాట మాట్లాడి ఏం చెప్తారంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా పొత్త, ఎంత దారుణంగా వాడుకొని వదిలిస్తారంటే మజ్లిస్ మద్దతు కోసం ప్రాకులాడేటువంటి పార్టీలు, కాసు బ్రహ్మానందరెడ్డి పాలు పోసి పెంచాడు ఓవైసీని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పార్టీని. అప్పటిదాకా చచ్చిపోయినటువంటి మజ్లిస్ని కాసు బ్రహ్మానందరెడ్డి, నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎవరైనా కావాలంటే, వాళ్ళ అవసరాల కోసం చేసినటువంటివి, తెలంగాణ ఆంధ్ర ఉద్యమం సమయంలో దాన్ని పక్కదారి పట్టించడం కోసం మళ్ళా మజ్లిస్ పార్టీకి పాలు పోసి పెంచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులే. ఇవాళ అదే హైదరాబాద్లో కాంగ్రెస్కు దమ్ముందా? కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఒక ముస్లిం సంబంధించినటువంటి నాయకుడికి టికెట్ ఇచ్చి గెలిపించుకునేటువంటి సత్తా ఉందా? మరి ఎందుకు ఓట్లు పడతలేవు? అది ప్రజలు ఆలోచించాల్సింది. నిన్న ఓవైసీ గారు చెప్పినటువంటి, ఇటీవల బీఆర్ఎస్ నేత వినోద్ చేసినటువంటి ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోందని, బీజేపీలో విలీనమా పొత్తు అనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలే స్పష్టం చేయాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అన్నాడు. దారుసలాం పార్టీ కార్యాలయంలో అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్తో మజ్లిస్ మిత్రపక్షంగా వివరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆ పార్టీ వ్యవహారాలు, నేతల తీరుపై ఓవైసీ సందేహం వ్యక్తం చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్లోని దోడాలో జరిగిన ఉగ్రదాడి రెండు అంశాలు. ఒకటి, నిన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి నువ్వు బుల్లెట్ బండి వేసుకొని పోతే ప్రగతి భవన్ గేట్లు ఇట్లా ఓపెన్ అయిపోతే లోపలికి పోతే కేసీఆర్ పక్కన కూర్చుంటే మీ ఆ మాసంలో ఖర్జూరాలు తినిపించినప్పుడు ఆయన గొప్ప కనబడ్డాడు, ఆయన విధానాలు లేవు. అదే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ నీ మనసులో నాకు స్థానం ఉంటే చాలు, నాకు వేరే అక్కర్లేదని నువ్వు పక్కనున్నప్పుడే అన్నాడు కదా ఓవైసీ. మీరు అది గుర్తుంచుకోవాలి కదండి, అంటే ఆ రోజు నరేంద్ర మోడీని పొగిడినటువంటి కేసీఆర్ పక్కన ఉన్నా కూడా మీకు రుచించింది, ఎందుకంటే ఆయన దగ్గర అధికారం ఉన్నది, మీకు అవసరం ఉన్నది కాబట్టి. అదే బీఆర్ఎస్, అదే కేసీఆర్ మాకు ఏం అక్కర్లేదు, మోడీ గారు మీ హృదయంలో మాకు స్థానం ఇస్తే చాలన్న రోజు కూడా మీరు కలిసే ఉన్నారు కదా, ఆ రోజు కూడా మీరు ఆయన పక్కనే ఉన్నారు కదా. 2019లో ఎప్పుడో కదా కొట్లాటలు వచ్చినాయి, ఆ తర్వాత కదా. కానీ అంతకుముందు మోడీని పొగిడినప్పుడు మీరు ఆయన పక్కనే ఉన్నారు కదా, అవసరం ఉన్నది. మరి అదే ఇవాళ మీరు కాంగ్రెస్తో జతగట్టిరు కదా, అయిపోయింది కదా, అధికారికంగా కాంగ్రెస్తో మీరు ఉన్నట్టే కదా. మరి అదే కాంగ్రెస్ నాయకులు తెల్లారులేస్తే మోడీ దగ్గరికి పోతున్నారు కదా అవసరాల కోసం.